హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను డాలియాతో ఉప్మా చేశాను. ఇది చాలా టేస్ట్ బాగుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే నేను వెజిటబుల్ కట్టర్తో కట్ చేసుకుంటున్నాను. ఈ వెజిటబుల్ కట్టర్ చాలా యూస్ఫుల్ అండి. చూసారా, మనం ఈ విధంగా స్లైసెస్ చేసుకుంటే చక్కగా కట్ అయిపోతాయి. మనకి డిఫరెంట్ బ్లేడ్స్ కూడా ఉన్నాయి. చాలా అలా తొందరగా కట్ అయిపోతుంది. వెరీ యూస్ఫుల్ ఫర్ బ్యాచులర్స్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా. సో ఇది ప్రమోషన్ అయితే కాదు, నాకు చాలా యూస్ఫుల్ అయినది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ నేను ఫస్ట్ కట్ చేసుకున్నాను. ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ కొంచెం అండ్ నేను ఇక్కడ ఘీ కూడా కొంచెం యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అండ్ ఘీ వల్ల మనకి టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత చక్కగా పోపు అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చాప్డ్ అల్లం కూడా వేసుకుంటున్నాను. చాప్డ్ అల్లం వేసుకోవడం వల్ల మనం ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తుంది కదా, సో చాలా టేస్ట్ బాగుంటుంది. సో చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా పోపు వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా ఆనియన్స్ మగ్గినంత వరకు మనం టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో ఆ వెజిటబుల్స్ వేసి అవి మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఆలు అండ్ క్యారెటే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే బీన్స్ అండ్ బఠానీలు కూడా వేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. 1 గ్లాస్ ఆఫ్ డాలియాకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అవి చక్కగా మరిగిన తర్వాత 1 గ్లాస్ డాలియా వేసుకుంటే సరిపోతుంది. సో డాలియా ఉప్మాకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే డాలియా చక్కగా ఉడకాలి కాబట్టి. ఇంకా అంతే, చూసారా, ఈ విధంగా అయితే స్ట్రక్చర్ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్